నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్కు గురైన పార్టీ నుంచి తొలగించబడినటువంటి నాయకుడు. అంతకుముందేమో పార్టీ సాధారణ కార్యకర్త అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి మొత్తం టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి 25 ఏళ్ళ అనుబంధాన్ని కోల్పోయినటువంటి నాయకుడు మీకు తెలిసే ఉంటుంది, బక్క జడ్సన్. ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మిగిలినటువంటి అంశాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జడ్సన్ గారు నమస్తే. సస్పెన్షన్ గురైన కాంగ్రెస్ నాయకుడు అంతేనా, లేకపోతే మాజీ కాంగ్రెస్ నాయకుడు ఎట్లా అనుకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ బహిష్కృత నేత. ఎందుకంత కోపం తెప్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు? వాస్తవం కోపం తెప్పించింది ఏం కాదు, ఆయనకు అభద్రత భావం. అంటే ఆయనకు ఈ విషయాలు తెలియదు, ఈ సబ్జెక్ట్ పైన కానీ అవగాహన లేదు. ఆయన ఒక ప్రెస్ మీట్ వరకు పెట్టే నాయకుడు, అంతేగాని ధరణి మీద దానికి లోతుగా పోవడం కానీ, కాళేశ్వరం లోతుగా పోవడం కానీ, ఏదైనా దేనిపైన అంత డీప్గా చేయడం, అది చేయగలిగాం. ప్రభుత్వం మారిందన్న దాంట్లో కూడా వాళ్ళ పాత్ర లేదని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి 6 గ్యారెంటీలు వాళ్ళు రాసుకుంటారు, ఇవి చేయబట్టి మేము గెలిచామని. అది అసాధ్యం కాకుండా ఇంకా రోజుకు నా పార్టీలో ఆయన వచ్చిన కానీ డివర్షన్ చేసుకుంటూనే పోయాను. నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఉండే, అది తీసేసిండు. వేరే స్టేట్స్కి ఇన్ఛార్జ్ పోతుండే, అది తీపిచ్చిండు. తర్వాత జనరల్ సెక్రటరీ ఉండే పార్టీకి, అది తీపిచ్చిండు. పిసిసి మెంబర్ ఉండే, అది తీపిచ్చిండు. తర్వాత యావరేజ్ లీడర్ అన్న కసి తీర్తలేదు, ఏం చేయాలి. యావరేజ్ లీడర్ అన్నా కానీ ఈయననే షైన్ అవుతుందని అది కూడా ఏకంగా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిండు. ఇక అట్లా అంటే దానికి ఇది వేరే. తర్వాత ఏంటంటే ఆయనకు నేను ఎమ్మెల్సీ కోసం ఆల్రెడీ వర్క్ చేస్తున్నా, నేను అర్హున్న అయినప్పటికీ నాకు ఏ టికెట్ ఇవ్వలే. దీనికైతే ఏముండదు, పార్టీ సింబల్ కూడా ఉండదు. పార్టీ సింబల్ అయితే దీనికి పంచిగా ఉంటుంది, నేను బయటపడవచ్చు అని చెప్పేసి డిసెంబర్ 14కి వెళ్ళి ఎమ్మెల్సీ ట్రై చేసుకుంటున్నా. ఇక నాకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని ఆయన దృష్టిలో వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఉండే, వాళ్ళ కోసం కూడా సస్పెండ్ చేసిండ్రు. 98 నుంచా 99 నుంచా మీరు పార్టీ? లేదు, నేను 89కి వెళ్ళి ఉన్నా పార్టీ. 89 నుంచి కాంగ్రెస్లో ఉన్నారు అంతే, ఇంకో పార్టీ ఎక్కడల్లా పోలే. ఎన్ఎస్ఏ నుంచి 89 అంటే అప్పటికెళ్ళి ఉన్నానంటే ఈ రోజు వరకు అదే విధంగా 34-30 సంవత్సరాల అనుబంధం, 34 ఇయర్స్ అనుబంధాన్ని అంతే తెంచుకున్నారు లేదా తెంచేసారు? అంతే. నాకు అంటే నాకు స్మెల్ ఉన్నది, ఇటువంటిది జరగబోతుందని. ఎప్పుడైతే నేను కవిత మీద కేసులు వేయడం, కవితను అటాక్ చేయడం, అవి వీళ్ళకి నచ్చలేదు. కవితను అటాక్ చేస్తే మంచిదే కదా, మీరు టీఆర్ఎస్ అయితే ఇద్దరు పార్ట్నర్స్ కదా, కవిత రేవంత్ రెడ్డి. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇద్దరు కలిసి ఒక కంపెనీ, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇద్దరన్న పార్ట్నర్స్ ఫస్ట్ వీళ్ళు పార్ట్నర్స్. పార్ట్నర్స్ అయినాక ఆయన టీడీపీ, మేము బీఆర్ఎస్. నేను డాక్యుమెంటేషన్ బయటికి తీసి ఇద్దరు పార్ట్నర్స్. తర్వాత ఆమె మనం ఇద్దరం ఉండడు మంచిది కాదనుకుంటారు, ఆమె బినామీని పెట్టింది, వినితా బంధుల అని ఎన్ఆర్ఐ. ఈయన ఇలా బామ్మాడిని పెట్టింది, సుధీర్ని సృజన్ అని, జయపాల్ రెడ్డి తమ్ముని కొడుకు, మనోహర్ రెడ్డి కొడుకు, అల్లుడు ఆఫ్ ఉపేందర్ రెడ్డి. ఆయన ఏది కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. అంటే అటు ఉంటుంది, ఆమె ఇళ్ళ పైన ఏం నడుస్తాయి, అన్ని నడుస్తాయి వాళ్ళకి. అట్లా ఆయనకు కొంచెం ఇదైండు. అంటే ఆ కోపం మీరు కవితను అన్నందుకే కోపం మొదట. అంతే, జైలుకు పోయినాక జైలుకు పోతుందని కూడా ఈయన బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కువ నేనే పట్టుకున్నా కదా, ఇక్కడ కేసు కూడా నేను ఢిల్లీలో బాగా టైట్ చేసినాను. ఇక వాళ్ళు జీర్ణించుకోలేకపోయిండ్రు. ఆమె ఎప్పుడైతే జైలుకు పోయిండ్రో ఇక అక్కడికెళ్ళి నా మీద యాక్షన్ స్పీడ్గా, అంటే ఇక కర్నూలు సావుకి ఎన్ని మా కారణాలు ఉన్నాయో నా సస్పెన్షన్కి అన్నీ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకురాలు కవితను జైలుకు పంపించినటువంటి కాంగ్రెస్ నాయకుడిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సస్పెండ్ చేసిండు. అంతే, బహిష్కరించి.